హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అందర్ వీడియో. సో ఈరోజు మా హోమ్ టూర్ తీస్తానమాట. సో మా హౌస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి ఉన్నాయంటే కూడా చూపిస్తాను మీకు. సో ఇది డాడీ ఆఫీస్ రూమ్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చొని రిలాక్స్ అవ్వడం, పేపర్ చదవడం కానీ ఏమైనా పని ఉంటే చేసుకుంటారు అనంతపురం నుంచి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఆపోజిట్గా కూర్చొని జస్ట్ నార్మల్ చైర్ వేసాము అండ్ కర్టెన్స్ ఇవి. సో ఈ చైర్స్ అంటే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇవి. సో నాకు ఎంత ఆల్మోస్ట్ ఒక్కొక్క చైర్ 5000 అయితే పడిందనమాట. సో ఇక్కడ వచ్చేసి కబోర్డ్ లోపల ఫైల్స్ అవి ఉంటాయి. సో మెడికల్ ఫైల్స్ అని చెప్పి ఈ ఫైల్స్ ఆ ఫైల్స్ అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి వచ్చాక ఎగ్జాక్ట్గా దీనికి ఇక్కడ సోఫా ఉంటుందన్నమాట. సో ఈ సోఫా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 years ఓల్డ్. ఇది సెట్ అయితే ఇలా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ ర్యాక్లో చూసారు కదా, సో ఇవన్నీ గిఫ్ట్స్, షీల్డ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ స్టార్టింగ్ నుంచి ఇచ్చినప్పుడు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మొమెంటోస్ కానీ ఇవేమో నా కప్స్ అనమాట ఇవి. సో ఇక్కడ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్లో కప్స్ ఇచ్చిన బెస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ కానీ, బెస్ట్ యూనిఫామ్ మెయింటెనెన్స్ కానీ, హైజీన్లో కానీ, బుక్స్ దాంట్లో కానీ ఇచ్చిన కప్స్ అనమాట. క్లాస్ ఫస్ట్ కానీ ఇచ్చిన కప్స్ అవి ఎప్పుడు 2000లో చిన్నప్పుడు దుర్గా పబ్లిక్ స్కూల్లో చదివినప్పుడు అనమాట. సో డాడీకి మొమెంటోస్ ఇచ్చినప్పుడు ఇవి, చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు మొమెంటోస్ అనమాట ఇవి. అలాగే ఇవి కూడా సో చీఫ్ గెస్ట్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన మొమెంటోస్ ఇవన్నీ. సో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట, మీకు చూపిస్తాను. సో ఇదైతే నాకు నచ్చేది అనమాట. సో ఇక్కడ చూడండి, సో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్లేస్ లేక చాలా వరకు ఇందులో ర్యాక్లో పెట్టేసాం అనమాట. నాకైతే చాలా ఇష్టము గోడ మీద పెట్టుకోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇవన్నమాట చిన్న చిన్నవి, ఎక్కడైనా కార్లో కానీ ఎక్కడైనా వాల్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి అన్నమాట ఇవి. సో అయిపోయాక ఇది నార్మల్ స్విచ్ బోర్డ్ ఇది. అండ్ వినాయక స్వామిది, అండ్ డాడీ వాళ్ళ డాడీ మమ్మీది, అండ్ నార్మల్ టీవీ ఇది ఎల్ఈడి. సో ఇది ఏంటంటే 43 inches ఎల్ఈడి. ఇది కూడా ఒక 6-7 years బ్యాక్ మోడల్. ఇది అప్డేట్ చేయాలి. ఇది కూడా మొన్న తీసుకున్నానని చెప్పే కదా మీకు, ఫ్లిప్కార్ట్లో JBL అనమాట. 580 మోడల్ ఇది. సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది ఇది. సో నాకైతే ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అన్ని పెట్టడం ఇష్టం, కానీ మమ్మీకి ఇష్టం ఉంటుంది. అందుకే మేము అన్ని పైన పెట్టామన్నమాట. సో పైన ఫ్లవర్స్ అన్నీ పెట్టి నాకు ఇదైతే బాగా నచ్చింది ఇది. సో ఇంకా సెట్ చేయాలి చాలా. కిచెన్ స్టాండ్ అండ్ వైఫై ఇది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ డ్రెస్సింగ్ టేబుల్. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్లో మమ్మీకి ఇవన్నీ పెట్టుకుంటుంది నార్మల్గా. సో బ్యాంగిల్స్ అని ఇవని, గోల్డ్ రంగులు కానీ, నెయిల్ పాలిష్ అంటాం కదా, సో నార్మల్గా అదర్ యాక్సెసరీస్ అయితే పెట్టుకుంటుంది అనమాట. స్టూల్ జస్ట్ నార్మల్గా కూర్చోడానికి, అండ్ ర్యాక్, లోపల క్లోత్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఏసీ, ఇక్కడ ఒక ఏసీ అయితే పెట్టాము. అండ్ పైన ఇవన్నీ వచ్చేసి మేము ఇల్లు కొన్నప్పుడు వేయించుకున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం. సో కొన్నప్పుడు మాత్రం ఈ కబోర్డ్స్ ఒకటే ఇచ్చాడు ఆయన. ఈ పైన అని చెప్పి మేము అన్నీ వేయించుకున్నాం అన్ని రూమ్స్లో. సమ్ 1.5 to 2 lakhs అయినాయి అన్నీ పైన కబోర్డ్స్ అన్నీ. సో స్టోరేజ్ కోసం, ఎక్స్ట్రా యాక్సెసరీస్ కానీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. నార్మల్ ఇక్కడ ఫోటో అండ్ సింపుల్ ఉంటుంది అనమాట మా ఇల్లు అయితే. ఇక్కడ ఒక వాచ్. సో ఇది వచ్చేసి హాల్. ఇది మొత్తం హాల్ అయితే మీకు ఇలా కనబడుతుంది మొత్తం. సో ఇక్కడ తినడానికి ఎమర్జెన్సీగా ఏమైనా బయటికి వెళ్ళామనుకోండి, కవర్లు కావాల్సి వస్తుంది కాబట్టి కవర్స్ అయితే ఇక్కడ పెడతాము, గప్పుకొని ఏమైనా వేసుకోవడానికి, తీసుకెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి నార్మల్ చిప్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి, తినడానికి ఈవినింగ్ స్నాక్స్ టైమ్ ఆ డబ్బా. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, జీలకర్ర బాటిల్ నార్మల్గా, అండ్ పేపర్ అనమాట. అండ్ ఇక్కడైతే నేను అరటిపళ్ళు పెడతాను ఇక్కడ ఎక్కువ. కొన్ని తర్వాత అరటిపళ్ళు అయితే ఇక్కడ పెడతాను. సో ఇవి కూడా కబోర్డ్స్ వాళ్ళు ఇచ్చినవి. ఈ పైనవి మేము వేయించుకున్నవి. ఇక్కడ అంటే నార్మల్గా బాటిల్స్ అనమాట.
బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ నార్మల్ ప్లేట్స్, ఫైబర్ ప్లేట్స్, గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనం లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి ఆ లంచ్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టాము. సో అలాగే ఇక్కడ అదర్ స్టీల్ బాక్సెస్ అనమాట. అండ్ కింద కబోర్డ్లో వచ్చేసి మొత్తం ఈ సరుకులు ఏంటంటే ఇవి రిన్ సోప్స్ కానీ ఏమైనా ఎమర్జెన్సీ కానీ బట్టలు ఉతికే సంబంధించినవి కానీ ఇక్కడ ఉంటాయన్నమాట మొత్తం. సో అలాగే స్టీల్ డబ్బాలు, ఇవి నా బాక్స్ అనమాట. ఇది నా ఆఫీస్ బాక్సెస్ ఇవి 3. సో వీటిలో కూడా అంతే, ఈ పప్పులు, ఉప్పులు, కారాలు, సబీనా పౌడర్లు ఇవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ నార్మల్ వాష్రూమ్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్. సో 4 కూర్చొని తింటాం అనమాట ఇక్కడ. క్లాత్ అయితే ఏమని చెప్పా, వాళ్ళకేమో ఇష్టం లేదన్నారు. సో అందుకే ఆర్డర్ చేసి కూడా క్యాన్సిల్ చేసేసాను అనమాట. సో నార్మల్గా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట ఇది. సో ఎల్జీది కొత్తది, ఒక 1 ఇయర్ కూడా 1 ఇయర్ అయి ఉంటుంది కొని అంతే. సో 1 ఇయర్ అయింది ఇది కొని. అండ్ ఇది వచ్చేసి నా రూమ్ అనమాట. సో నా రూమ్ అంతా కత్తర ఉంటుంది, బట్ నీట్గా ఉంది ఈసారి. స్పైక్ బుక్ కార్డు, చార్జర్స్ పెట్టుకోవడానికి, నా ల్యాప్టాప్ హెచ్పి, అండ్ బ్రెడ్ అండ్ బటర్ తినడానికి కోకోనట్ ఆయిల్, అండ్ రీడింగ్ లైట్. ఇది నార్మల్ టేబుల్, సింపుల్ టేబుల్ అనమాట. చార్జర్స్ ఎప్పుడు ఛార్జింగ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి వెయిట్ మిషన్ మొన్న కొన్నాను. సో ఈ వెయిట్ మిషన్లో ఏంటంటే డిజిటల్ అనమాట. సో జస్ట్ మనం లెగ్ పెడితే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆ టైప్ కొన్నాను అనమాట. నార్మల్గా చైర్ అండ్ కర్టెన్స్. సో ఇక్కడ ఒక ఏసీ, నా రూమ్లో ఒక ఏసీ అనమాట. అండ్ ఇది నా బెడ్ అనమాట మొత్తం. సో ఇది కూడా చైర్ మీకు చెప్పా కదా, ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. సో 3 చైర్స్ ఒక్కొక్కటి 5000 కొన్నాను. ఇది వచ్చేసి నా కబోర్డ్ ఇది. సో ఇదంతా బైకింగ్ కిట్ అనమాట. సో గేర్ కానీ లోపల బైక్ సంబంధించిన కిట్ అంతా ఈ బ్యాగ్లో ఉంటుంది, కింద బ్యాగ్లో. పైది వచ్చేసి కార్కి సంబంధించిన కిట్. ఆ పైన రెడ్ బ్యాగ్లో రైడింగ్ గేరు అండ్ సాక్స్ స్టోరేజ్ది. అండ్ అదర్ బ్యాగ్లో ఏదో మర్చిపోయాను ఇది. అండ్ ఎంటీ బాక్స్ అనమాట, రీల్స్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఎత్తులో పెట్టానండి. అండ్ ఇవి నా క్లోత్స్ ఇట్లాగా. బుక్స్ ఇవి సివిల్ సర్వీసెస్ చదివినప్పుడు బుక్స్ అనమాట. ఇదివరకు ఎప్పుడో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఈ బుక్స్ అనమాట. ఇందులో పాలిటీ సంబంధించినవి అండ్ పీజీకి సంబంధించిన బుక్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి ఇందులో మొత్తం. సో ఇవన్నీ తీసేయాలి, చాలా ఎక్కువైపోయింది అనమాట. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. సో కాలేజ్ బ్యాగ్స్, చిన్న బ్యాగ్స్, పెద్ద బ్యాగ్స్ అన్నీ. సో ఇది వచ్చేసి బాల్కనీ, ఇది ఓపెన్ బాల్కనీ. సో తులసమ్మ చెట్టు ఉంటుంది ఒకటి, అండ్ కుర్చీ ఒకటి ఉంటుంది, అండ్ వాష్ బేసిన్ ఒకటి ఉంటుంది అనమాట అంతే. అండ్ ఇది వచ్చేసి కిచెన్. సో ఈ కిచెన్ కూడా ఇట్లా డిజైన్ చేయించాము మొత్తము. సో ఇక్కడ కూడా మమ్మీకి సంబంధించిన కిచెన్ సంబంధించిన సామాన్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఉప్పులు, కారాలు కానీ, పప్పులు కానీ ఇవన్నీ మమ్మీ అందుబాటులో పెట్టుకోమన్నమాట అందేటట్టు. నార్మల్ స్విచ్ బోర్డ్ అండ్ గ్రైండర్, స్టవ్. ఇక్కడ చిమ్నీ వేయించాలి. సో ఈ చిమ్నీ ఒకటి వేయించారనమాట, అది చూడాలి ఇవాళ రేపు వెళ్ళి. సో ఆ చిమ్నీ ఒకటి వేయిస్తాను. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ బటర్ఫ్లై స్టవ్ అనమాట. ఇది వచ్చేసి ప్లేట్లు, గ్లాసెస్, చెంచాలన్నీ ఇట్లా పెట్టుకోవడానికి. ఇది వాళ్ళు ఇచ్చిందే, బిల్డర్ వాళ్ళు ఇచ్చింది అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి గిన్నెలు, పాల గిన్నెలు కానీ, టీకి వేసుకోవడం కానీ గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇది కూడా వచ్చేసి చిన్న ప్లేట్లు అనమాట. సో గ్యాస్ సిలిండర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో నార్మల్ బేసిన్ ఇది. అండ్ నార్మల్గా తెలిసిందే కదా, హౌస్ క్లీనింగ్ సంబంధించి పెట్టుకోవడానికి ఇక్కడ. నీకు నార్మల్ చిన్న ర్యాక్ అయితే వేయించాము, ఏదైనా కడిగినా పెట్టుకోవడం కానీ, కూరగాయలు పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ర్యాక్ అయితే వేయించాము అనమాట మేము. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది తమ్ముడు రూము. సో ఇందాక మీకు చూపించింది నేను తమ్ముడు రూము. సో తమ్ముడు రూమ్లో ఒక ఏసీ అండ్ కబోర్డ్. సో సేమ్ పైన ర్యాక్ సిస్టమ్ ఎలా ఉందో అలాగే.
అండ్ ఇది బెడ్ అనమాట, తమ్ముడికి బెడ్, ఇది తమ్ముడు బెడ్ అండ్ తమ్ముడు టేబుల్. ఇక చిన్న దేవుడిని అయితే పెట్టాము మేము ఇక్కడ. అండ్ టవల్ వేసుకోవడానికి స్టాండ్. సో ల్యాప్టాప్, ఆయన కీబోర్డ్, ఆయన బుక్స్, ఆయనకి సంబంధించినవి అనమాట. సో ఇది కూడా థర్డ్ చైర్ ఇది. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ అనమాట ఇది. ఒక వాష్రూమ్ ప్లేస్ లేక ఇంట్లో ఎక్కడ బియ్యం అయితే ఇక్కడ పెట్టామన్నమాట. బియ్యం డబ్బా ఇదొకటి. సో పంచదార డబ్బా అనమాట. అండ్ ఇక్కడ ఒక వైఫై రూటర్, ఇంకో వైఫై రూటర్ అయితే ఉంటుంది. సో ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి దేవుడి గది. సో దేవుడి గది ఇట్లా ఉంటుందన్నమాట.